నమస్కారం. ఇంగ్లీష్ గ్రామర్ కొన్నిసార్లు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. అయితే ఈరోజు మనం ఒక చిన్న టెక్స్ట్ను తీసుకుని దాన్ని ఒక పజిల్లాగా సాల్వ్ చేద్దాం. అందులో దాగున్న కొన్ని ముఖ్యమైన క్రియల వెనుకున్న రూల్స్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, జీరో నుండి హీరో అయ్యే ఈ ప్రయాణం మొదలు పెడదాం రండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ పదాలు చూడండి. అంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా, ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉంది కదా. భాష నేర్చుకునేటప్పుడు ఇలాంటివి మామూలే. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. దీన్ని మనం ఒక పజిల్లా చూద్దాం. ఎందుకంటే దీన్ని సాల్వ్ చేయడానికి కావలసిన క్లూజ్ అన్నీ అక్షరాలా ఇందులోనే ఉన్నాయి. రైట్, ఇక మన గ్రామర్ పజిల్ సాల్వింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. మన ముందున్న టాస్క్ ఏంటంటే ఈ పదాల చిక్కుముడిని విప్పి వాటిలో దాగి ఉన్న గ్రామర్ రూల్స్ని బయటికి తీయాలి. మరి సమాధానాలు ఎక్కడున్నాయో తెలుసా? మన కళ్ల ముందే, ఇదే టెక్స్ట్లో. సో మన పజిల్లో మనం ఛేదించబోయే మొదటి కోడ్ టు బీ వర్బ్స్, అంటే ఈజ్, ఆర్ లాంటివి అన్నమాట. ఒక వ్యక్తి లేదా వస్తువు స్టేటస్ని చెప్పడానికి వీటిని ఎలా వాడతారో ఇప్పుడు చూసేద్దాం. అసలు ఈ టు బీ వర్బ్స్ ఏం చేస్తాయి? వాటి మెయిన్ పర్పస్ ఏంటి? మన సోర్స్ టెక్స్ట్ ప్రకారం ఇవి 4 విషయాలను తెలియజేస్తాయి. ఒకరి స్టేట్ అంటే స్థితి, వాళ్ల నేచర్ అంటే స్వభావం, క్వాలిటీ అంటే నాణ్యత, లేదా వాళ్ల పొజిషన్ అంటే స్థానం. ఇక్కడ అస్సలు బ్యూటీ ఏంటంటే ఈ వర్బ్స్ని ఎప్పుడు వాడాలో మన సోర్సే మనకు క్లూజ్ ఇచ్చేస్తుంది. అవే మనమెందా చెప్పుకున్నవి: స్టేట్, నేచర్, క్వాలిటీ, ఇంకా పొజిషన్. సింపుల్. సరే, ఇప్పుడు మన సోర్స్లోని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, గమనించండి. దే ఆర్ డాక్టర్స్ అని ఉంది. ఇంకా వీ ఆర్ ఆల్ లెర్నర్స్ అని కూడా ఉంది. ఈ రెండింటిలో కామన్గా ఏముంది? దే అంటే వాళ్ళు, వి అంటే మనం. రెండు ప్లూరల్, అంటే ఒకరికన్నా ఎక్కువ మంది. అందుకే అక్కడ ఆర్ వాడారు. ఇది లాజిక్. సో మనకు దొరికిన రూల్ చాలా సింపుల్. హీ, షీ, ఇట్ ఇలా సింగులర్ సబ్జెక్ట్లో వచ్చినప్పుడు ఇజ్ వాడతాం. అదే డే, వీ లాంటి ప్లూరల్ సబ్జెక్ట్లో వచ్చినప్పుడు ఆర్ వాడతాం. అంతే. ఈ టేబుల్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మొదటి కోడ్ క్రాక్ చేశాం. ఓకే, పజిల్లో ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అదే టు హ్యావ్ వర్బ్స్, అంటే ఓనర్షిప్ని, అంటే ఒకరి దగ్గర ఉంది అని చెప్పే హ్యావ్, హ్యాజ్ల కథేంటో చూద్దాం. టు హ్యావ్ వర్బ్స్ డెఫినిషన్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒకరి దగ్గర ఏదైనా వస్తువుంది లేదా ఒకరికి ఏదైనా హక్కుంది అని చెప్పడానికే హ్యావ్, హ్యాజ్ వాడతాం. సింపుల్గా పొజెషన్ని చూపిస్తాయన్నమాట. మన సోర్స్ టెక్స్ట్లోకి వెళ్తే ఫస్ట్ క్లూ ఇదే, ఐ హ్యావ్ అ కాల్. గమనించారా? ఇక్కడ సబ్జెక్ట్ ఐ, అందుకే హ్యావ్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్లూ చూడండి. హీ హ్యాజ్ అ పెన్. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. సబ్జెక్ట్ ఐ నుంచి హీకి మారగానే వర్బ్ కూడా హ్యావ్ నుంచి హ్యాజ్కి మారింది. ఈ చిన్న మార్పే మనకు కావలసిన రూల్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే షీ హ్యాజ్ 2 కార్స్. ఇది కూడా సేమ్ ప్యాటర్న్. హీలాగే షీ కూడా సింగ్యులరే కదా, అందుకే ఇక్కడ కూడా హ్యాజ్ వాడారు. సో ప్యాటర్న్ క్లియర్గా ఉంది. అంతా బానే ఉంది, కానీ మన సోర్స్లో షీ హ్యావ్ రాస్తమా అని కూడా ఉంది. మరి ఇదేంటి? ఇప్పుడే కదా షీ హ్యాజ్ అన్నాం. వెల్, ఇది చాలా కామన్గా చేసే ఒక మిస్టేక్. కానీ ఇలాంటి తప్పుల్నుంచే మనం పర్ఫెక్ట్ రూల్ నేర్చుకోగలుగుతాం. సో క్లియర్గా చెప్పాలంటే షీ హ్యావ్ అనేది తప్పు, షీ హ్యాజ్ అనడమే కరెక్ట్. మన సోర్స్లో ఆ మిస్టేక్ ఉండటం ఒక రకంగా మనకు మంచిదే అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఈ రూల్ మనకు ఇంకా బాగా గుర్తుండిపోతుంది. సో మన దగ్గర ఇప్పుడు అన్ని క్లూజ్ ఉన్నాయి. పజల్ని సాల్వ్ చేశాం. ఇప్పుడు మనం కనుక్కున్న ఈ రూల్స్ అన్నింటినీ కలిపి ఒక హీరో టేకవేగా చూద్దాం. ఫైనల్ ఆన్సర్ ఇదే. ఇదిగో మన మొత్తం డిటెక్టివ్ వర్క్ సమ్మరీ. ఈ టేబుల్ ఒక చీట్ షీట్ లాంటిది. చూడండి, ఐ వచ్చినప్పుడు యామ్ ఇంకా హ్యావ్ వాడాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఇజ్ ఇంకా హ్యాజ్ వస్తాయి. ఫైనల్గా వి, దే వస్తే ఆర్ ఇంకా హ్యావ్ వాడతాం. చూసారా, రూల్స్ తెలిస్తే ఎంత సింపులో. ఈ టేబుల్ గుర్తుంటే చాలు. మనం స్టార్టింగ్లో చూసిన ఆ కన్ఫ్యూజింగ్ పదాలు గుర్తున్నాయా? ఇప్పుడు ఈ రూల్స్ అప్లై చేసి చూస్తే దే ఆర్ డాక్టర్స్, హీ హ్యాజ్ అ పెన్, ప్రతి వాక్యం ఎంత క్లియర్గా, ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా. మన పజిల్ సాల్వ్ అయిపోయింది. అయితే ఇక్కడితో మన ప్రయాణం పూర్తి కాలేదు.
ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మన సోర్స్ టైటిల్లో వాజ్, వర్ అని కూడా ఉన్నాయి. మరి పాస్ట్ టెన్స్ అంటే గతం గురించి మాట్లాడాల్సి వస్తే ఈ రూల్స్ ఎలా మారతాయి? ఆలోచించండి. ఇది మన నెక్స్ట్ లెర్నింగ్ జర్నీకి ఒక పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్.